ఆ సింధు నదిని మనం ఆపుతాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, మీరు మా మీద ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి నీళ్లు రక్తం ఒకేసారి బారకూడదు, మీరు మా దగ్గర రక్తం బారిస్తున్నప్పుడు మేము మీ నీళ్ళు ఎందుకు బారించాలి అని చెప్పినప్పుడు మేము ప్రాజెక్టులు కడతాం, దాని మీద మీ దగ్గరికి ఇంకా వాటర్ రానివని చెప్పారు. చెప్తే ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అమెరికా గడ్డ మీద ఉండి ఏం స్టేట్మెంట్ చేశాడంటే, మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు చూసి ఆ ప్రాజెక్టు మీద అనుభవం వేసేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఈ బుద్ధి ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని ఖండించాలా వద్దా? అమెరికాలో ఉండి నువ్వు పాకిస్తాన్లో ఉండి కాదు కదా, అమెరికాలో ఉండి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖండించాలా వద్దా? నువ్వేమంటావు, రష్యా దగ్గర కొనుగోలు చేయొద్దు, మీరు ముడి చమురు అంటావు, నువ్వేమో పాకిస్తాన్ దగ్గర తీస్తున్నావు, పాకిస్తాన్ నువ్వు F-16 ఇస్తావు. అంటే నీకు శత్రువు రష్యా అయితే నువ్వు మా వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు ఏం కొనుగోలు చేయొద్దు అంటారు. మరి మాకు శత్రువు పాకిస్తాను, నువ్వెందుకు వాడిని దగ్గర తీస్తున్నావు? ఆసిమ్ మునీర్ రానివద్దు అని చెప్తే వింటావా? మేమెందుకు వినాలి నువ్వు చెప్పిన మాట? సో అమెరికా ఖండించాలి కదా ఆసిమ్ మునీర్ ఆ విధంగా మాట్లాడినప్పుడు. ట్రంప్ పిచ్చోడు రోజు వాగుతున్నాడు కదా, ఖండించాలి కదా దీని మీద. అంటే ట్రంప్ వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారు, కానీ చాలామంది మోసపోయారు. ట్రంప్ ఒక విధంగా భస్మాసుర హస్తం, పాకిస్తాన్ ఎట్లాగో తన నెత్తి మీద తను చేయి పెట్టుకునే విధంగా రోజు ఈ విధంగా చేస్తున్నాడు. ఎప్పుడు ఎందుకు మళ్ళీ గెలిపించామా, ఫస్ట్ టర్మ్ ట్రంప్ వేరు, ఈ టర్మ్ ట్రంప్ వేరు అని అందరూ అనుకుంటున్నారు. అంటే ఆయన చెప్పని మాట వినకుంటే అక్కడ నిరుద్యోగం పెరిగిపోయిందంటే అమెరికా లేబర్ చీఫ్ను తీసేశాడు. సో ఆసిమ్ మునీర్ ఆ విధంగా మాట్లాడినప్పుడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడినప్పుడు ఖండించాలి కదా. యుఎస్ గడ్డ మీద ఉండి నువ్వు మాట్లాడినప్పుడు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నావు, బట్ అణ్వాయుధాల గురించి మాట్లాడినప్పుడు ఖండించాలి.